పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ కళ్యాణ్. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు వైద్యరత్న, వైద్య సేవా ప్రపూర్ణ, ఎండి ఇన్ పంచగవ్య డాక్టర్ ఆనంద్ కుమార్ గారు. నమస్కారం సార్. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. ఈరోజు తెల్ల వెంట్రుకల సమస్యలపై పంచగవ్య ద్వారా మన పరిష్కార మార్గాలు తెలియజేయడానికి డాక్టర్ గారు చెప్పడానికి ఎదురుస్తున్నారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్, ముందుగా అందానికి ప్రతిదానికి కారణం కేశాలంకరణ అంటారు. అంటే జుట్టుకు సంబంధించిన ఎవరైనా కూడా చాలా ఫోకస్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి అసలు వెంట్రుకలు ఎన్ని రకాలు, దాన్ని ఏ విధంగా వర్గీకరించారు, అవి మన శరీరానికి ఏ విధంగా దోహదపడతాయి, దాని గురించి మీ మాటలు. మీరు చెప్పిన విధంగా కేశ సౌందర్యం అనేది చాలా ముఖ్యం. చాలామందికి ఈ హెయిర్ సమస్యలు వచ్చి కొంచెం వెంట్రుకలు రాలిపోతున్నా కానీ బాగా ప్యానిక్ అయిపోతూ ఉంటారు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ప్రపంచమే కొట్టుకుపోతున్న ఫీలింగ్లో ఉండిపోతారు అన్నట్టు. కారణం ఏంటి అనేసి అంటే, మొహం పైన నల్ల వెంట్రుకలు నీట్గా కనిపించాయి అనుకోండి, అందంగా కనిపిస్తూ ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటూ ఉంటుంది. ఇంకోళ్ళు నాకు ఆకర్షించడానికి అనువుగా ఫేస్ మారిపోతూ ఉంటుంది. దీని లోపల ఓన్లీ హెయిర్ వెంట్రుకలు అనేసే కాదు, కన్నుబొమ్మల మీద ఉన్న వెంట్రుకలు వస్తాయి, కన్ను రెప్పల మీద ఉన్న వెంట్రుకలు, తర్వాత మగవారికి మూతిపైన గడ్డాలు, మీసాలు అండ్ చేతిపైన ఎక్కువగా ఎక్సెస్గా కనిపించే వెంట్రుకలు, ఇవి మగవారికి అందంగా కనిపిస్తాయి. ఆడవారి లోపల ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటిదంటే, ఆడతనం వల్ల ఏమవుతుందంటే వీరికి అన్వాంటెడ్ హెయిర్ ఉండకూడదు. అంటే మగవారిలో వచ్చే ఈ గడ్డాలు, మీసాలు ఏవైతున్నాయో ఆడవారికి ఉంటే అందంగా ఉండరు. అయితే వీరికి అందంగా కనిపించేటి ఏంటి అంటే ఒక ఐబ్రోస్, కన్నురెప్పలు, అండ్ దాని తర్వాత హెయిర్. ఈ హెయిర్ కూడా ఏంటిది అంటే, హెయిర్ ఎంత లాంగ్ ఉంటే ఆ లేడీ అంత హెల్తీగా ఉన్నట్టు లెక్క. అండ్ అది ఎలా ఉంటుంది అంటే, సాంప్రదాయబద్ధంగా అందంగాను మరి అలంకరించుకోకుండా జస్ట్ పాయలేసేసి అలా వదిలేసినా కానీ ఆడవారు అనేది అందంగా కనిపిస్తూ ఉంటారు. ఇకొస్తే హెయిర్లో మనము స్ట్రక్చర్ అండ్ వీటి గురించి మనం మాట్లాడుతున్నాం. అసలు హెయిర్ మనకు ఎందుకు అవసరం? హెయిర్ ఏం చేస్తుందంటే, శరీరం లోపల ఎప్పుడైతే ఉష్ణము హెచ్చు తగ్గులవుతుంటుంది చూసారా, అప్పుడు దాన్ని శరీరానికి బ్యాలెన్స్ చేయడానికి ఈ హెయిర్ అనేది దోహదపడుతుంది. దీని లోపల మీ కంటికి కనిపించేటిది ఏదైతే హెయిర్కి నలుపు కనిపిస్తుందో, ఇది యాక్చువల్లీ డార్క్ బ్లూ కలర్ మన కంటికి కనిపించేది. కానీ దీని లోపల కూడా 1 to 10 లేయర్స్గా మనం కలర్ని విభజించారు. తర్వాత చేసి హెయిర్ యొక్క కలర్ ఉండని ప్లేస్లు ఏంటి అంటే, మొహం పైన ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, దీనిపైన కూడా హెయిర్ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది? ఆ స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నట్టు. అయితే ఇక్కడ స్కిన్ని ప్రొటెక్ట్ చేయడానికి హెయిర్ పెరుగుతుంది. అండ్ ఆ హెయిర్ని ప్రొటెక్ట్ చేయడానికి స్కిన్లో నుంచి ఒక ఆయిల్ రిలీజ్ అవుతుంది, దీన్ని సీబమ్ అనేసి అంటారు. అయితే ఇక్కడ మనం ఎప్పుడు మాట్లాడుకున్నా హెయిర్ని మాట్లాడుకోవాలని అంటే ఖచ్చితంగా స్కిన్ గురించి మాట్లాడాల్సిందే. ఎందుకు అనేసి అంటే, హెయిర్ అనేది స్కిన్ నుంచి మనకు బయటకు వస్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ కొంచెము హెయిర్ స్ట్రక్చర్ గురించి చెప్తాను. ఇది చెప్పడం వల్ల మీరు హెయిర్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా ఉంచుకోవాలనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఉదాహరణకు ఇది స్కిన్ యొక్క ఉపరితలం, ఇది హెయిర్ యొక్క బల్బ్. ఇది ఇలా హెయిర్ బల్బ్ ఏదైతే ఉంటుందో, ఈ హెయిర్ బల్బు దీని లోపల ఈ యొక్క డెర్మిస్ లేయర్ అంటారు. ఏంటంటే స్కిన్ యొక్క 4 భాగాలుగా ఉంటుంది అన్నట్టు. అప్పర్ లేయరు కాపాడడానికి, సెకండ్ లేయర్ వచ్చేసి డెర్మిస్, ఎపిడెర్మిస్, డెర్మిస్ లేయర్స్ అనేసి ఇలా భాగాలు ఉంటాయి. అయితే డెర్మిస్ లేయర్ లోపల ఈ యొక్క హెయిర్ బల్బ్ అనేది ఉంటుంది మనకు. అయితే అది పైకి వచ్చేసరికి ఇంకో లేయర్కి వచ్చేసరికి మీకు సీబమ్కి కనెక్ట్ అయ్యేది ఆయిల్ ప్రొడక్షన్ చేసే లేయర్ ఒకటి ఉంటుంది. దానిపైన నుంచి ప్రొటెక్షన్ లేయర్ ఒకటి ఉంటుంది, వైట్గా ఉంటుంది. ఈ సీబమ్ ఏం చేస్తుందంటే పైన ఉన్న లేయర్ని ఎప్పటికప్పుడు ఆయిలీగా చేస్తూ ఉంటుంది. సార్, మీతో మాట్లాడడానికి ఒక కాలర్ ఎదురు చూస్తున్నారు. హలో, డాక్టర్ గారు ఉన్నారండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో. సార్, మీ పేరు చెప్పండి. అయితే ఫస్ట్గా మీరు పేరు చెప్పండి, మీ ఏజ్ చెప్పండి, ఎత్తు, బరువు చెప్తే మీ హెయిర్ ఎలా సమస్య ఉందో దాని మీదకించి నాకు ఒక అవగాహన వస్తుంది, మీకు చెప్పచ్చు. నా పేరు రమేష్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నెల్లూరు డిస్ట్రిక్ట్. ఇప్పుడు మీ ఏజ్ చెప్పండి. నా ఏజ్ 34. బరువు? బరువు వచ్చేసి 22.
ఓకే. ఎత్తు ఎంత ఉంటారండి? 5'3". ఓకే అండి. ఇప్పుడు మీ సమస్య చెప్పండి. హెయిర్ రాలిపోతుంది. ఛాన్స్ ఏమో. అంటే హెయిర్ ఎంతలా రాలిపోతుంది? రోజుకి ఒక 50 రాలిపోతున్నాయా, 100 రాలిపోతున్నాయా? ఒక 20 అట్లా 10 అట్లా రాలిపోతుంది. ఓకే. అయితే మీరు ఒక 20 హెయిర్ రాలిపోతున్నాయనంటే మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదండి. ఎందుకు అనేసి అంటే ప్రతి 7 నుంచి 8 సంవత్సరాలు ఒక హెయిర్ యొక్క ఏజ్ ఉంటుంది మనకు. అంటే దాని యొక్క ఏజ్ అంటే జీవిత ప్రమాణము ఒక హెయిర్ది 7 నుంచి 8 సంవత్సరాలు. దీన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటే 10 సంవత్సరాల దాకా వెళ్తుంది. లేని పక్షంలో హెయిర్ కింద నుంచి పెరిగి పైకి వస్తున్నప్పుడు ఈ హెయిర్ అనేది ఆటోమేటిక్లీ రాలిపోతూ ఉంటుంది, కొత్త హెయిర్ వస్తూ ఉంటుంది. దాన్ని బేబీ హెయిర్ అనేసి అంటాము. ఓకేనా అండి? అయితే మీరు చేయాల్సిందల్లా ఏంటిదంటే ప్రాపర్లీగా కడుపు యొక్క మోషన్స్ క్లియర్ కరెక్ట్ ఉంచుకోండి. అండ్ తినే ఆహార పదార్థాల్లో ఆకుకూరలు అండ్ లూబ్రికేషన్ ఉన్న పదార్థాలు తినాలన్నట్టు. లూబ్రికేషన్ ఉన్న పదార్థాలు అంటే ఏంటిది? కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అండ్ ఆవు పెరుగుతో చేసిన నెయ్యి ఏదైతే ఉంటుందో దాన్ని బాగా తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఆకుకూరలు అండ్ అద్భుతంగా మీకు ఇంకోటి పనిచేసేది ఏంటంటే గూస్బెర్రీ అంటే ఉసిరికాయ. దీన్ని మీరు భోజనం లోపల కంటిన్యూగా వాడుతూ ఉంటే మీ హెయిర్ అనేది ఇంకా నలుపుగా ఉంటుందండి. ఓకేనా? అండ్ రెగ్యులర్గా హెయిర్ని వాష్ చేసేటప్పుడు ఫింగర్ మసాజ్ చేస్తూ ఉండండి. అలా క్లీన్ చేసుకుంటే హెయిర్ రాలిపోదండి. ఎలా పడితే అలా రాకూడదు. ఓకే? ఇలా చేసుకుంటే మీకు ఈ సమస్య నుంచి మీరు అధిగమిస్తారు. ఓకే, ధన్యవాదాలండి. మరొక కలర్ ఉన్నారు సార్. ఓకే. హలో, చెప్పండి సార్, మీ డాక్టర్ గారు మనతో ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి. ఓం నమస్తే జీ. మీ పేరు చెప్పండి సార్. వేణు సార్. వేణు. ఓకే, వేణు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏలూరు సార్. ఏలూరు నుంచి మాట్లాడుతున్నారా? ఓకే, మీ ఏజ్ చెప్పండి. మా మిస్సెస్ తల మొత్తం ఊడిపోతుంది సార్. అయితే ఎవరైతే పేషెంట్ ఉన్నారో పేషెంట్ పేరు, వారి యొక్క ఏజ్? విజయ్ గారు. విజయ్ గారు ఏజ్ ఎంత అండి? 35 సార్. 35 ఉంటారు. బరువు ఎంత ఉన్నారు? బరువు 66, 67 ఉంటారు సార్. ఎత్తు ఎంత ఉంటారు? 5.1 సార్. ఓకే, కొంచెం అధిక బరువు ఉన్నారు. అయితే వీరి మెయిన్ సమస్య ఏంటి చెప్పండి. తల జుట్టు ఊడిపోతుంది సార్, తెల్లబడిపోతుంది సార్ బాగా. ఓకే, అయితే వీరి ఏజ్ 35 అనేసి చెప్పారు. అయితే వీరి యొక్క మెన్స్ట్రువల్ అంటే నెలసరి ఎలా ఉంది? నెలసరిలు కరెక్ట్ గానే వస్తాయి సార్. ఓకే, అయితే వీరి యొక్క పొద్దున మోషన్ ఎలా ఉంది? మోషన్ ప్రాబ్లం ఉంది సార్. ఎప్పుడైతే మోషన్లో సమస్య వస్తుందో అప్పుడు ఆటోమేటిక్లీ టైంకి వీరు తినరు, మోషన్ ప్రాబ్లం వస్తుంది. ఇలా ఉన్న వారికి ఏమవుతుంది అనేసి అంటే రక్తంలో pH లెవెల్స్ గణనీయంగా తగ్గిపోతాయి. అంటే అప్పుడు యాసిడిక్గా మారిపోతూ ఉంటుంది. అప్పుడు మన హెయిర్ స్ట్రక్చర్కి సంబంధించి హెయిర్ బల్బ్కి ఏదైతే ప్రోటీన్ బేస్లో ఉన్న కెరటిన్ ఏదైతే ఉన్నదో అది చేరుకోవాలి. చేరుకుంటే అది హెయిర్కి బలాన్ని ఇస్తుంది మనకు. అప్పుడు అది అందియడము అక్కడ సహజంగా జరిగే ప్రాసెస్ లోపల అసహజంగా మారిపోయేసి అక్కడ రక్త ప్రసరణ అనేది జరగదు. ఎందుకు? pH లెవెల్ డౌన్ అయిపోవడం వల్ల. అప్పుడు ఏం చేయాలి మీరు అనేసి అంటే మీరు ఆ యొక్క మోషన్స్ని అంటే ఇది మీకు పిత్తదోషం కిందికి వస్తుంది. ఈ పిత్తదోషాన్ని మీరు బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయాలంటే ఇప్పుడు ఏం చేసుకోవాలి? మీరు ఇక్కడ తినే ఆహార పదార్థాల లోపల మార్పు తీసుకొని రావాలి అండ్ మోషన్ క్లియర్ కావాలి. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అనేసి అంటే రెగ్యులర్గా దినచర్య పాటించాలి. ప్రొద్దున లేవగానే గోరువెచ్చటి నీరు లేదా గోమూత్రం తీసుకోండి. అండ్ అది లేని పక్షాన మళ్ళీ త్రిఫల చూర్ణం కూడా మీరు తీసుకోవచ్చు. ప్రొద్దున 3:30 నుంచి 4 గంటల ప్రాంతంలో తీసుకుంటే మోషన్ క్లియర్ అవుతుంది. తద్వారా ఏమవుతుంది? ఆ మోషన్ అధికంగా క్లియర్ అయిపోవడం వల్ల టాక్సికేషన్ పెరగడం తగ్గిపోతుంది. ఓకేనా సార్? ఓకే సార్. ఇంకా మీకు సమస్యలు ఇంకా ఎక్కువ ఉన్నాయి, దీని గురించి ఇంకా మీరు బాగా ట్రీట్మెంట్ తీసుకోవాలని అనుకుంటే హైదరాబాద్ మరియు నిజామాబాద్ లోపల మన బ్రాంచెస్ ఉన్నాయి, కలవచ్చు. ఓకే, నంబర్ 8374494494కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. మిగతా డీటెయిల్స్ మీరు అక్కడ మాట్లాడచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. మరొక కాలర్ రెడీ ఉన్నారు సార్. ఓకే, నమస్కారం అండి. నమస్కారం మేడం. నమస్తే సార్. మేడం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో మేడం చెప్పండి, డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. మా పాపకి హెయిర్ ప్రాబ్లం ఉందండి. ఓకే ఓకే, పేరు చెప్పండి.
నా నా పేరు భారతి అండి, మా పాప పేరు త్రిష అండి. ఓకే. పాప ఏజ్ ఎంత ఉందండి? 19 years అండి. ఓకే. పాప బరువు ఎంత ఉంటుంది? 55 అట్లా ఉంటదండి. ఓకే. ఎత్తు ఎంత ఉంది అమ్మాయి? 5 ఉంటదండి. ఓకే, కొంచెం అధిక బరువు ఉంది. అయితే మీరు ఇప్పుడు హెయిర్ ఎలా ఫాల్ అవుతుంది? అర్థం కాలేదు సార్. అంటే అధికంగా ఫాల్ అవుతుందా, ఎలా అవుతుంది? సమస్య చెప్పండి మీది. జుట్టు రాలిపోతుందండి. ఇంకా అంతేనండి, పెరగట్లేదండి, మొత్తం రాలిపోతుందండి జుట్టు. కర్లీ హెయిర్ కొంచెమే ఉంటది, మందం లేదు, రాలిపోతుంది డైలీ. ఓకే. అయితే అమ్మాయి యొక్క పీరియడ్స్ ఎలా ఉన్నాయమ్మా? బాగానే ఉన్నాయి మా సార్. ఓకే. మోస్ట్లీ ఏం జరుగుతుంది అంటే పిల్లలు సరిగ్గా తినకపోవడం, ఇది చేసేసరికి శరీరంలో రక్తం సరిగ్గా తయారు కాదు, ఆకుకూరలు సరిగ్గా తినరు, అండ్ రాత్రుల్లో అధికంగా మేల్కోవడం వల్ల వచ్చే సమస్య వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. ఇంకోటి మీరు ఏం చెప్తున్నారంటే అమ్మాయి వెంట్రుకలు కర్లీగా ఉంటాయి. ఇలాంటి కర్లీగా ఉన్న హెయిర్స్ లోపల వచ్చే సమస్య ఏంటిదంటే ఇవి ఎక్కువ మటుకు కొందరు లోపల అధికంగా ఆయిలీ ఉంటాయి, కొందరు లోపల డ్రై ఉంటాయి. ఎవరైతే హెయిర్ డ్రై ఉంటున్నాయో అలాంటి హెయిర్ మోస్ట్లీ రాలిపోవడానికి ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మా అమ్మాయికి యొక్క పొద్దున మోషన్స్ కరెక్ట్ ఉన్నాయో లేవో ఒకసారి చూసుకోండి. ఎందుకంటే అమ్మాయి అధికంగా టాయిలెట్లో కూర్చుంటారు, అంటే అధిక సమయం మీరు టాయిలెట్కి పోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అమ్మాయి. అండ్ సరిగ్గా సమయానికి టైంకి తిండి తినదు, అండ్ ఆకుకూరలు పండ్లు ఇవి సరిగ్గా తినరు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ మటుకు పిల్లలు అధికంగా జంక్ ఫుడ్ సైడ్కి వెళ్తూ ఉంటారు. మీరు భోజనము మరియు దినచర్య మార్చండి. ఎందుకంటే మనం రెగ్యులర్గా మన యొక్క దినచర్య ఎలా ఉండాలో చెప్తాం కదా, అలా ఏది ప్రొద్దున తొందరగా బ్రహ్మముహూర్తంలో లేవడము, మోషన్స్ క్లియర్ చేసుకోవడము, అండ్ ప్రొద్దున 6 నుంచి 8 మధ్యలో భోజనం, 12 నుంచి 1 మధ్యలో భోజనం, రాత్రి భోజనము 5 నుంచి 6 మధ్యలో తినండి. సాయంత్రం 6 నుంచి పొద్దున 6 దాకా భోజనం చేయకూడదు. ఒకవేళ ఏదైనా భోజనం చేయాలని అనుకుంటే రాగి జావనో గంజో రాత్రిపూట తీసుకోండి. ఓకేనా అండి? ఓకే. ఇంకా ఎక్కువ వివరాలు మీరు తెలుసుకోవాలంటే డైరెక్ట్గా నాకు కాల్ చేసేసి మీరు మాట్లాడచ్చు. ఓకేనా అండి? సార్ మరొక కాలర్ ఎదురు చూస్తున్నారు. హలో మేడం, మీ పేరు అండ్ మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి. నా పేరు వహీదా సార్, మాది అనంతపురం. మేడం, డాక్టర్ గారు మనతో ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓం నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ పేషెంట్ ఎవరో వారి పేరు చెప్పండి. నా పేరు వహీదా సార్. ఓకే. అనంతపురం సార్. ఓకే. ఏజ్ చెప్పండి మేడం. 41 సార్. 41. అండ్ బరువు ఎంత ఉన్నారు? బరువు 55 సార్. ఓకే. అండ్ ఎత్తు ఎంత ఉన్నారండి? 5.3. ఓకే. ఇప్పుడు మీ సమస్య చెప్పండి. సార్ నాకు తల పల్చగా అయిపోయి లోపల తల కనిపిస్తుంది. ఓకే. అదే సార్. ఇది ఒకటేనా మీ సమస్య? అవును సార్, తల పల్చగా అయిపోయి లోపల హెడ్ కనిపిస్తుంది సార్. ఓకే. దీనికి సమస్య ఏంటిది అనేసి అంటే మీ యొక్క డైజెషన్ సిస్టమ్ లోపల సమస్య ఉందమ్మా. మీ డైజెషన్ సిస్టమ్ని సెట్ చేసుకోవాలంటే మీకు 3 దోషాలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు మీ ఏజ్ 45 వచ్చింది కదండి, 44 to 45 వినిపిస్తుందా అమ్మా? ఓకే. అయితే చెప్పుకుందాం వీరి గురించి, ఈ సమస్య గురించి వింటర్ వారు. ఎయిర్ బల్బు వీటి గురించి చెప్తా ఉన్నారు. అయితే ఈ సమస్య గురించి చెప్పేసి మనం దానికి వెళ్ళిపోదాము. అయితే ఈ అమ్మాయికి అమ్మగారికి ఏమవుతుంది అంటే హెయిర్ పల్చబడిపోయేసి వెంట్రుకలు రాలిపోయే స్థితికి వస్తున్నాయి అన్నట్టు. అయితే ఇది ఎలా జరుగుతుంది అనేసి అంటే బాడీ లోపల త్రిదోషాలు అయినప్పుడు అవుతుంది. అంటే వాత కఫ పిత్తాలు బ్యాలెన్స్ లేనప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంకోటి 44 నుంచి 45, 50 దాకా వచ్చేసరికి ఈ యొక్క నెలసరి ఆగిపోవడానికి వస్తుంది. అప్పుడు బాడీ లోపల హార్మోనల్ చేంజెస్ విపరీతంగా వస్తూ ఉంటాయండి. అండ్ ఈ టైం లోపల ఆలోచనలు, తినే ఆహార పదార్థాల లోపల విపరీతమైన మార్పులు జరుగుతూ ఉంటాయి. అందుకు ఏం జరుగుతుంది అనేసి అంటే హెయిర్ పల్చబడుతూ ఉంటాయి అన్నట్టు. అలాంటి వారికి చేయాల్సింది ఏంటిది అనేసి అంటే ఈ త్రిదోషాలు ఏవైతే ఉన్నదో వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆహార పదార్థాల లోపల మార్పు తీసుకొని రావాలి. అండ్ దాంతోపాటు వీరి యొక్క నాభిస్థానం జరిగిపోయి ఉంటుంది, దాన్ని ఒకసారి బ్యాలెన్స్ చేసుకొని వీరి యొక్క భోజన పద్ధతుల్ని మార్చి తర్వాత వీరి యొక్క దినచర్యను సెట్ చేయాల్సి వస్తుంది.
ఈ విధంగా చేసుకుంటే ఈజీగా దాని మీదకించి అధిగమించవచ్చు. ఇంకోటి ఇన్టేకింగ్ అంటే ఫుడ్ సప్లిమెంట్స్ ఇస్తాము అండ్ పైకి పూతగా పెట్టుకునేడానికి కావాల్సిన సిరం కానీ నూనె కానీ అవైలబిలిటీ ఇస్తామన్నట్టు. వీరు ఒకవేళ కలవాలని అనుకుంటే మన హైదరాబాద్ బ్రాంచ్ నియర్గా ఉంటుంది కాబట్టి వీరు ఈజీగా కలవచ్చు. నంబర్ 8374494494కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే ఆది సోమ మంగళవారాలు నేను హైదరాబాద్లో అవైలబిలిటీ ఉంటాను. మిగతా బుధ గురు శుక్రవారాలు లేదంటే గురు శుక్ర శనివారాలు నిజామాబాద్లో అవైలబిలిటీ ఉంటాను. ఎక్కడైనా సరే మీరు అపాయింట్మెంట్ తీసుకొని చేస్తే ఈ యొక్క హెయిర్ రాలిపోతున్న ఈ ముఖ్యమైన సమస్య నుంచి మీరు అధిగమించేటట్టుగా మీకు ఈ పంచగవ్య చికిత్స ద్వారా మీకు అందుబాటులో ఉంటామండి. రైట్ సార్. అయితే మనం ప్రధానంగా మీరు ఎయిర్ బల్బు వీటి గురించి చెప్తున్నాం. అందరికీ వెంట్రుకలు అనగానే నేటి యువత నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి కూడా వెంట్రుకలు రాలిపోతున్నాయి. అది వాటర్ ప్రాబ్లమ్ ఏంటో తెలియదు. దాని గురించి అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే హెయిర్ బల్బ్ డైరెక్ట్గా డెర్మిస్ లెవెల్ అంటే స్కిన్ యొక్క లోపల పొర లోపల పోయి ఇలా కూర్చొని ఉంటుంది. దీనికి రక్తనాళాలు దీనికి కనెక్ట్ అయి ఉంటుంది. ఏదైతే హెయిర్ బల్బ్ ఉంటుందో దీని నుంచి ఒక హెయిర్ షాఫ్ట్ బయటకు వస్తుంది అన్నట్టు. ఈ యొక్క హెయిర్కి ఎన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి, ఎన్ని లేయర్స్ ఉంటాయి అనేసి అంటే సింపుల్గా అతిగా డీటెయిల్కి వెళ్ళకుండా ఏముంటుంది, ఫస్ట్ అప్పర్ లేయర్ వచ్చి క్యూటికల్ ఉంటుంది, మిడిల్ లేయర్ వచ్చి కోటెక్స్ ఉంటుంది, ఇంకా మధ్యలో ఇంకోటి లేయర్ వచ్చేసి మెడిలా ఉంటుంది. ఈ 3 పార్ట్స్గా స్ట్రక్చర్గా ఉంటుంది. ఏదైతే హెయిర్ లోపల ఉన్న భాగం ఉంటుందో ఇదంతా శరీరానికి స్కిన్కి లోపల ఉండి శరీరాన్ని కదలనివ్వకుండా కాపాడడానికి ఈ స్ట్రక్చర్ అనేది స్కిన్కి బాగా గట్టిగా పనిచేస్తుంది. ఈ అయితే పైనుంచి వచ్చిన ఇది హెయిర్ షాఫ్ట్ ఏదైతే ఉన్నదో అంటే వెంట్రుకకు ఈ నుంచి పై భాగాన్ని హెయిర్ షాఫ్ట్ అంటాం. దీని లోపలనే మనకు కనిపించేది ఏంటిదంటే హెయిర్ తెల్లగవ్వడము చేయడం అని ఉంటుంది. అయితే హెయిర్ రఫ్ అయిపోవడానికి మెయిన్ కారణం ఏంటిదంటే స్కిన్ పైన ఉన్న హెయిర్ పైన ఉన్న క్యూటికల్స్ డ్రై అయిపోయాయి అనుకోండి, హెయిర్ అనేది మీకు గరుకుగా అనిపిస్తుంది. మరి దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి న్యాచురల్గా మనకు వచ్చే ఆయిల్ బాడీయే ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని సీబమ్ అంటాము. అయితే ఈ హెయిర్ బల్బ్కి సైడ్కి మీకు సీబమ్ గ్లాండ్స్ ఉంటాయి. అవి హెయిర్కి ఆయిల్ని అందిస్తుంది. ఈ ఆయిలే మళ్ళీ స్కిన్కి అందిస్తుంది. దీనివల్ల హెయిర్ సాఫ్ట్గాను నీట్గా ఉంటుంది. అంటే దీని మీద న్యాచురల్ కోటింగ్ వస్తూ ఉంటుంది. అంటే మనం ఎక్సెస్ నూనె పెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ సీబమే స్కిన్కి పై పొరగా వచ్చేయడం వల్ల కాంతివంతంగాను అందంగాను మెరుస్తున్నట్టుగా అనిపిస్తుంది. చూసారా, ఇది సీబం వల్ల. కొన్ని టైంలలో మన స్కిన్కి ఏం పెట్టము అయినా కానీ మెరుస్తూ ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు ఆయిల్, దాన్ని సీబం అంటారు. ఇలా ఉన్న ఈ స్కిన్ ఏదైతే ఉంటుందో అది తొందరగా ముసలిపడదు. అయితే ఈ సీబం అంటే ఈ ఆయిల్గా ఉన్న స్కిన్ ఏదైతే ఉందో తొందరగా ముసలిపడదు, ముడతలు పడవు. ఈ ఎప్పుడైతే ఆయిల్ అధికంగా మొహం కడుక్కోవడము, విపరీతంగా కెమికల్స్ యూజ్ చేయడము, స్కిన్ యొక్క టెక్స్చర్ తెలియకుండా ఇష్టం వచ్చినట్లు ఫేషియల్ చేసుకోవడం వల్ల స్కిన్కి సంబంధించేసి మీకు రింకిల్స్ రావడము చేయడము ముసలుగా కనిపించడం జరుగుతూ ఉంటుంది. సేమ్ అదేవిధంగా హెయిర్ని మనము కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాల లోపల మనం ఏం చేస్తాము అనేసి అంటే హెయిర్కి కలర్ వేయడము, హెయిర్కి స్పా చేయడము. అయితే ఇక్కడ చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్స్పర్ట్ ప్రొఫెషనల్ ఉన్న హెయిర్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వారితో మీరు హెయిర్ ట్రీట్మెంట్స్ చేసుకోవాలి. స్కిన్ ట్రీట్మెంట్ కూడా అలానే చేసుకోవాలి. ఎప్పుడైతే స్కిన్ని మనం కాపాడగలుగుతామో హెయిర్ని కూడా మనం కాపాడుకున్నట్టు అవుతాం మనం ఇక్కడ. అయితే ఇప్పుడు హెయిర్ లోపల కోటెక్స్ లేయర్ ఉంటుంది. ఈ కోటెక్స్ లేయర్ లోపల చిన్న చిన్న కలర్ గ్రాన్యూల్స్ ఉంటాయి. దాన్నే మనము కలర్గా పరిగణిస్తాము. ఏది మన వెంట్రుకలు నల్లగా ఉన్నాయి అనేసి. ఈ కోటెక్స్ లేయర్ లోపల ఉన్న ఈ యొక్క గ్రాన్యూల్స్ ఏవైతే ఉన్నాయో నీ యొక్క ఏ స్థితిలో ఉన్న దాన్ని బట్టి నీ హెయిర్ యొక్క కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. దీని యొక్క కలర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ డార్క్ బ్లూ కలర్ ఉంటుంది, మళ్ళీ ఇంకొంచెం పైకి వస్తే లైట్ బ్రౌన్, అంటే డార్క్ బ్రౌన్ అండ్ లైట్ బ్రౌన్ 3 అయిపోయినాయి. మళ్ళీ కొంచెం పైకి వచ్చేసిన తర్వాత బంగారం వర్ణంలో వస్తుంది. ఇంకొంచెం పైకి వచ్చేసిన తర్వాత హెయిర్ అనేది రెడ్ కలర్గా మారిపోతుంది. ఇంకొంచెం పైకి వచ్చేసిన తర్వాత రెడ్ వర్ణము వైట్ వర్ణం లోపల మళ్ళీ బ్రౌన్ వర్ణం లోపల నెరిసినట్టుగా కనిపిస్తుంది. ఇంకొంచెం పైకి వచ్చేసిన తర్వాత ఈ పిగ్మెంట్స్ అనేవి మొత్తం వెళ్ళిపోయేసి హెయిర్ అనేది టోటల్లీ వైట్గా కనిపిస్తుంది. ఇంకా పైకి వచ్చేసిండ్రు అనుకోండి
టోటలీ ట్రాన్స్పరెంటబుల్ అయిపోయేసి హెయిర్ గ్లాస్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇవి 1 by 1 లేయర్స్ అన్నట్టు. కంప్లీట్గా తెల్ల వెంట్రుకల కంటే కంప్లీట్ స్థాయి అది. ఇప్పుడు పండి ముసలు అంటారు కదా, అయితే వాళ్ళ కలర్ చూడండి, వాళ్ళది తెలుపు ఉండకుండా తెలుపు లోపల ఇంకా ట్రాన్స్పరెంటబుల్ గ్లాస్ టైప్లో మీకు హెయిర్ టెక్చర్ ఉంటుంది. రైట్ సార్, మరొక కాలర్ ఉన్నారు. ఓకే, హలో హలో నమస్కారం అండి. మేడం టీవీ మ్యూట్లో పెట్టుకొని మాట్లాడండి. ఓకే మేడం, మీ పేరు మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. డాక్టర్ గారు పేరు గాయత్రి అండి, నిజామాబాద్ నుండి మాట్లాడుతున్నాము. చెప్పండి మేడం, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. మా బాబుకి టీత్ బాగా కలర్ అవుతున్నాయండి. ఓకే, బాబు ఏజ్ ఎంత బాబుది? నార్మల్ గా ఆయుర్వేదిక్ పౌడర్స్ టూత్ పేస్ట్ ఏది వాడినా కూడా కలర్ పోవట్లేదు, ఒక లేయర్ వచ్చేసింది టీత్ పైన. పోవాలంటే ఇలా ఏం చేసుకోబోతుంది? ఓకే, అయితే ఏంటంటే పిల్లోడి యొక్క టీత్ పైన ఫ్లోరైడ్ వాటర్ అధికంగా ఉండడం కానీ తగిలితే అలా అవుతుందండి. అలాంటి వారికి ఏం చేయాలంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి క్లీన్ చేపియండి. లేని పక్షం లోపల మన నార్మల్గా పంచగవ్య లోపల టూత్ పౌడర్స్ దొరుకుతాయి. వాటి ద్వారా మీరు ఒకవేళ కడగడానికి మీరు ప్రయత్నించేస్తే మీకు ఆ పండ్లు అనేటివి తెల్లగా మారిపోతాయి. మీ యొక్క నిజామాబాద్లోనే బ్రాంచ్ ఉన్నది, నియర్ బైలో మీరు కలవచ్చు. ఓకేనండి గాయత్రీదేవి గారు? థ్యాంక్ యూ అండి. ఓకే అండి, నమస్తే. ఓకే మేడం, ఈ సమస్యకు పరిష్కారం దొరికిందని అనుకుంటున్నాం. రైట్ సార్, అయితే ఇప్పుడు మీరు వెంట్రుకల గురించి చెప్తూ ఉన్నారు కదా సార్, అంటే ఇందులో వెంట్రుకలు తెల్లబడడం కావచ్చు, పేను కొరకడం అంటారు, వెంట్రుకలు రాలిపోవడం అంటారు, ఇన్ని వెంట్రుకలకు సంబంధించి ఇన్ని సమస్యలు ఉంటాయి. వీటికి పంచగవ్యాలో మనకి ఏ విధంగా? అయితే ఇక్కడ మొదటిగా మనం చెప్పుకున్నాం ఏందనేసి అంటే హెయిర్ లోపల కలర్ పిగ్మెంటేషన్ ఎలా పోతుందని చెప్పాము. నెక్స్ట్ ఏంటిది అనేసి అంటే కలర్ పిగ్మెంటేషన్ పోయిన తర్వాత దాన్ని మళ్ళీ రీకలర్ చేసుకోవడం ఒక ప్రాసెస్. దీని లోపల మనం న్యాచురల్గా యూజ్ చేసేటి ఏంటిది అనేసి అంటే భృంగరాజ్ అనేసి అంటే గుంట గలగరాకు అనేసి అంటాం మనం, మన పొలాలలో వస్తుంది. దాని ద్వారా మనము నూనె తయారు చేసి ఇస్తాము. దాని ద్వారా కూడా మీకు పిగ్మెంటేషన్ అనేది రీగ్రోత్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది అన్నట్టు శరీరం. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి అంటే మెహందీ పెడతాం మనం. తర్వాత దీని లోపలనే ఇంకొన్ని రకాల హర్బల్స్ ఉన్నాయి. ఇటు ఎరుపు రంగు వస్తుంది, ఇటు నలుపు రంగు వస్తుంది, న్యాచురల్గా పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ ఏం చేస్తుందంటే కోటెక్స్ లేయర్ లోపల ఏదైతే పిగ్మెంటేషన్ వెళ్ళిపోయిందో ఈ బాడీలో హెయిర్లో పోయేసి డిపాజిట్ అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ విధంగా మీరు కలర్ చేసుకున్న తర్వాత మీరు ప్రాపర్లీ దీనికి హెయిర్కి ఆయిల్ మసాజ్ ఇవి చేస్తూ ఉండాలి రోజువారీగా. అలా మీరు ఒకవేళ చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక వచ్చేసి హెయిర్లో రకాలు. అయితే ఇక్కడ ఈ హెయిర్ రకాలు ఎందుకు చెప్తున్నాను మీకు అనేసి అంటే ఏ హెయిర్ ఎలా ఉంది, దానికి మనం ఏ నూనె వాడాలి, ఏ షాంపూ వాడాలి అనేది కూడా చాలా ముఖ్యమైనది. మళ్ళీ కుంకుడుకాయలు వాడాలా, శిక్కకాయ వాడాలా, ఇవి కూడా మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి గుడ్ హెయిర్ అంటే ఏమవుతుందంటే దీని లోపల ఆ హెయిర్ షాఫ్ట్ లోపల టోటలీ మడ్డిలో కూడా ఉంటుంది. ఈ హెయిర్ మోస్ట్లీ మీకు చైనీస్, జపానీస్ వీళ్ళ డిఎన్ఏలో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ హెయిర్ ఎలా ఉంటుంది, పందికున్నట్టుగా స్ట్రైట్గా గట్టిగా ఉంటుంది. రైట్ సార్, మరొక కాలర్ అయితే చూస్తున్నారు. ఓకే, హలో నమస్కారం మేడం. హలో, మీ టీవీ వాళ్ళు మ్యూట్లో పెట్టుకొని మాట్లాడండి. హలో మేడం, చెప్పండి మేడం, మీ పేరు ఏంటి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్ మా పాప పేరు రోషిని. మేడం ఓకే, హలో చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటో చెప్పండి మేడం, డాక్టర్ గారు ఉన్నారు. సార్ మా పాప పేరు రోషిని, మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాము. హలో చెప్పండి అమ్మా. అయితే మా పాపకి హెయిర్ అంటే తలలో ఒక ఏమంటారు గడ్డలాగా అయిపోయింది, కుండ వచ్చేసి అక్కడ, అది తగ్గట్లేదు. ఓకే, హలో చెప్పండి అమ్మా. మీ వాయిస్ క్లియర్గా ఉందండి, చెప్పండి, డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. అయితే తనకి ఏం పెట్టినా అంటే అలోపతి పెట్టాము, ఇంకా వేరే ఆయింట్మెంట్ పెట్టినా తగ్గట్లేదు.
అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే మన దగ్గరలో మీకు ఒకవేళ గోశాల ఉన్నదనుకోండి, అక్కడికి వెళ్ళేసి తాజా గోమూత్రం తీసుకొని హెయిర్కి మసాజ్ చేయాలి. హెయిర్కి మసాజ్ చేసి కుంకుడుకాయ రసం లేదా శికాకాయ రసంతో హెయిర్ని కడుగుతా పోండి. ఆ ప్రాబ్లం అనేది మీకు సాల్వ్ అయిపోతుంది. లేదు అంటే దగ్గరలో మీకు పంచగవ్య చికిత్సాలయం ఉంటే అక్కడ గోమూత్రం ద్వారా మనం క్షారం తయారు చేసింది ఉంటుంది. ఆ క్షారాన్ని కుంకుడుకాయ రసము మరియు శికాకాయ మరియు ఉసిరికాయ వీటి కలయికతోని ఒక షాంపూ చేయబడుతుంది. దాన్ని రెగ్యులర్గా క్రమం తప్పకుండా రోజుకి లేదా 2 రోజులకు ఒకసారి మీరు షాంపూ చేయగలిగితే ఆ స్కిన్కి సంబంధించిన డిసీజ్ వెళ్ళిపోతుంది. దాంతోపాటు చేయాల్సింది ఏంటంటే పిల్లలు రాత్రిపూట లేట్గా పండుకోవడము, ఇది చేయకూడదు. అధికంగా సెల్ ఫోన్ చూసుకోవడం వల్ల కూడా కళ్ళు మరియు స్కిన్ మరియు హెయిర్ దీనిపైన ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అండ్ ఇలాంటి పిల్లలు ఏం చేయాలి అంటే ప్రొద్దున ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో లేచి ప్రాణాయామం అంటే భస్త్రిక ప్రాణాయామం కానీ, అనులోమ విలోమ ప్రాణాయామం కానీ అండ్ శిరసాసనం కానీ ఇలా చేశారనుకోండి, వారి స్కిన్కి సంబంధించిన సమస్యలు మరియు హెయిర్కి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్లీ సాల్వ్ అయిపోతాయి. అధికంగా ఇంక ఇబ్బంది అనేసి అనిపిస్తే హైదరాబాద్లో మనకు బ్రాంచ్ ఉన్నది. 83744944కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. లేదంటే 9100821255కి మీరు కాల్ చేసి ఒకవేళ మీరు అపాయింట్మెంట్ తీసేసుకుంటే ఇంకా అధికంగా మీకు ట్రీట్మెంట్ కావాలని అనుకున్నారంటే అపాయింట్మెంట్ తీసుకొని మీరు కలవచ్చండి. రైట్ సార్, మరొక కాల్లో రెడీగా ఉన్నారు. హలో హలో నమస్కారం అండి. హలో సార్ నమస్కారం సార్, డాక్టర్ గారు మనతో ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి. హలో సార్. ఓం నమస్తేజీ, వందే గోమాత్రం. చెప్పండి సార్, మీ పేరు? హలో అండి, ఇక్కడ మీ ఏలూరు నుంచి మాట్లాడుతున్నామండి. ఓకే, మీ పేషెంట్ యొక్క పేరు ఏజ్ చెప్పండి. పేషెంట్ పేరు ఉషారాణి గారండి. ట్రైజనల్ న్యూరాలజీ ఉంది. ఓకే, ఫేస్ లో ట్రైజనల్ న్యూరాలజీ ఒక సైడ్ మొదలైందండి. ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి వస్తుంది. ఓకే, అయితే ఒక మీరు బాగా నరాలకు సంబంధించిన మందులు వాడటం వల్ల కడుపులో తిప్పడం జరుగుతుంది. ఓకే, ఈ మందులు వాడుతున్నా కానీ నొప్పి కంటిన్యూగా ఉంటుంది. ఈ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్ బాగా వస్తుంది. ప్రాణానికి చాలా దెబ్బగా ఉందండి. ఓకే, దీని గురించి ఏదైనా చికిత్స ఉంటే మీరు చెప్పగలరు? అయితే మీకు నేను చిట్కాలు అయితే చెప్పలేనండి. పర్సనల్గా వచ్చేసి ఒకసారి మీరు కలవండి అండ్ మీ రిపోర్ట్స్ నా ఫోన్ నెంబర్కి పెట్టేసేయండి, నేను చూస్తాను. ఒకసారి మీరు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి కలిస్తే బాగుంటుంది. ఓకేనా అండి? హలో, ఓకే రైట్ సార్, వినిపించిందండి. 040 నెంబర్కి పెట్టాలా, 837 పెట్టాలా? 8374494494కి పెట్టండి. ఓకేనా అండి? దీనికి రిపోర్ట్స్ పెట్టండి అండ్ నా దగ్గర అపాయింట్మెంట్ తీసేసుకోండి. మీరు అనుకున్నట్టుగా ఫలితం ఖచ్చితంగా దొరుకుతుంది మన దగ్గర. ధన్యవాద్. ఓకే, ధన్యవాదాలండి. రైట్ సార్, మరొక కాల్లో రెడీగా ఉన్నారు. నమస్కారం అండి. హలో 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 నమస్కారం మేడం, డాక్టర్ గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే సార్. ఓం నమస్తేజీ, వందే గోమాత్రం. చెప్పండి అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు కరిష్మా సార్, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. ఏది చెప్పండి అమ్మా. అదే సార్, తల ఎక్కువ రాలిపోతుంది సార్ నాకు. ఏజ్ బరువు చెప్పాలి కరిష్మా గారు, ఏజ్ అండ్ బరువు చెప్పండి మీరు. ఏజ్ 40 సార్. ఓకే, 40+ అండ్ బరువు ఎంత ఉన్నారమ్మా? బరువు 59 ఉంది సార్. ఓకే ఓకే, ఇప్పుడు మీ సమస్య చెప్పండి. అదే సార్, చేయి పెడితే ఇన్ని వెంట్రుకలు వచ్చేస్తున్నాయి సార్ తలలో నుంచి. స్నానం చేయడానికి భయం వేస్తుంది నాకు, తల దూపడానికి భయం వేస్తుంది. ఓకే, ఎందుకు అలాగవుతుందో తెలీదు. చేయి ఎక్కడ పెడితే అక్కడే నొప్పి తలలో. మరి దాని వలన ఏదైనా లేకపోతే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి మీరు 40+ ఉన్నారని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ పీరియడ్స్ ఆగిపోయే టైం కాబట్టి బాడీ లోపల హార్మోన్ చేంజెస్ ఒకటి వస్తాయి. అండ్ మీ దినచర్య ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. మీరు భోజనం సమయం ఎలా ఉంది అండ్ మానసిక ప్రశాంతత లేకపోయినా కానీ వస్తుంది. అండ్ తినే ఆహార పదార్థాల లోపల కావాల్సినంత ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇవి కరెక్ట్ లేకపోయినా కానీ మనకు వెంట్రుకలు రాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మెయిన్ ఏంటంటే శరీరం లోపల రక్తము ఫ్రెష్గా తయారవ్వాలి.
ఎంత ఫ్రెష్గా రక్తం తయారయ్యేసి శరీరం ఎంత ఉల్లాసంగా ఉంటే హెయిర్ అనేది అంత గట్టిగా ఉంటుంది. ఇక వచ్చేసి రోజువారీగా 25 నుంచి 50, 60, 70 వెంట్రుకలు రాలిపోయినా కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే 100 క్రాస్ అయిపోయేసి అధికంగా వెంట్రుకలు రాలిపోతున్నాయి అన్నప్పుడు మనం భయపడాలి. ఇప్పుడు అమ్మగారు ఏమని చెప్తున్నారు, వెంట్రుకలు ఇలా పట్టుకున్నా కానీ నాకు రాలిపోతున్నట్టు నాకు ఫీల్ అవుతుంది అనేసి అంటున్నారు. అయితే చేతిలో ఆడవారి హెయిర్ ఆల్మోస్ట్ ఆల్గా ఫస్ట్ పెద్దగానే ఉంటుంది స్ట్రాంగ్. ఒక్క స్ట్రాంగ్ తీసి మనం ఇలా అన్నా కానీ ఎక్కువ అనిపిస్తుంది. దానికి ఒక 5, 6, 10 వచ్చింది అనుకోండి, ఒక గుచ్చలాగా అనిపిస్తుంది. అందుకోసం మనకు భయం అనిపిస్తుంది. అందుకోసం మీరు ఏం చేయండి అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదు. అండ్ దానికి తగ్గట్టుగా ఒకసారి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కలవండి, మీకు ఖచ్చితంగా దానికి పరిష్కారం ఉంటుంది. అండ్ దానికి తగ్గట్టుగా ఫుడ్ సప్లిమెంట్స్ ఫుడ్ సప్లిమెంట్స్ అంటే పంచగవ్య గోమూత్రము అండ్ ఘనవటీలు, దానికి సంబంధించిన ఆసవాలు, తర్వాత వచ్చి నూనెలు మనం ఇస్తాం అన్నట్టు. అండ్ దినచర్య మార్చేస్తాం. ఇది చేసుకుంటే చాలు, శరీరం అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. దీంతోపాటు ఆడవారి లోపల హార్మోనల్ చేంజెస్ వస్తూ ఉంటాయి. ఎక్కడ పీరియడ్స్ సమయం లోపల. ఆ పీరియడ్స్ సమయం లోపల కొంతమందికి 5 days పీరియడ్స్ లోపల బాడీలో విపరీతంగా హీట్ పెరిగిపోవడం వల్ల ఒక్కోసారి తల అనేది వేడెక్కిపోయేసి వెంట్రుకలు రాలిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకోసం భయపడాల్సిన అవసరం ఏం లేదు. వెంట్రుకై రాలిపోయినా కానీ ఆ ప్లేస్ లోపల ఇంకో కొత్త హెయిర్ పుట్టుకొస్తుంది మనకు. సో ఇక్కడ అందరూ ఏం చేస్తున్నారు అంటే, నా వెంట్రుకై రాలిపోయింది, నేను గుండైపోతున్నా అని భయపడకండి. వెంట్రుకై రాలిపోయిన తర్వాత కూడా కొత్త హెయిర్ మనకు వస్తుంది. దాన్ని బేబీ హెయిర్ అని అంటున్నాం. దాన్ని మనం ఒకవేళ కరెక్ట్గా ప్రొటెక్ట్ చేయగలిగితే మళ్ళీ అనుకున్న టైం కల్లా అది పొడుగు పెరిగిపోతుంది. సో భయపడాల్సిన అవసరం ఏం లేదు. సార్, అయితే వెంట్రుకలు రాలుట, తెల్ల వెంట్రుకలు, పేనుగొరుకుడు, దాని గురించి మీరు చెప్తా ఉన్నారు కదా సార్. ప్రత్యేకించి పేనుగొరకడం అంటే వెంట్రుకలకు సంబంధించి పేనుగొరకడం, దాని గురించి పంచగవ్యం ద్వారా మనకి ఏ విధంగా నివారణ ఉంటుంది? ఓకే, దీని గురించి చెప్తాను. చాలా మటుకు వెంట్రుకలు చిన్నపిల్లల్లో కానివ్వండి, కొంత పెద్దయిన తర్వాత కానివ్వండి, కొందరికి గడ్డం లోపల, కొందరికి తల లోపల రాలిపోతూ ఉంటాయి. ఇది మెయిన్ అవ్వడానికి కారణం ఏంటంటే వైటమిన్స్ మరియు మినరల్స్ లోపం వల్ల. వైటమిన్స్ మరియు మినరల్స్ లోపం వల్ల ఏమవుతుంది అని అంటే అక్కడ ఉన్న హెయిర్ బల్బ్ ఏదైతే ఉన్నదో టోటల్లీ లాస్ అయిపోయేసి రాలిపోతుంది. అక్కడ స్కిన్ మొత్తము ప్లెయిన్గా మారిపోతూ ఉంటుంది. మరి దీన్ని మళ్ళీ రీగ్రోత్ చేయడం ఎలా? దీనికి ఏన్షియంట్ విధానం లోపల పాత పద్ధతులు ఉన్నాయి. దానికి ఏం చేస్తారు అనేసి అంటే దీన్ని యూజ్ చేయడానికి మన జమాల్ గొట్ట అనేసి ఒకటి ఉంటుంది, ఒక చిన్న మూలిక అన్నట్టు. ఇది మోస్ట్లీ ఈ మంగళ షాపులలో ఉంటారు కదా, మంగళవారం కటింగ్ షాపులలో. పూర్వము దాని గురించి తెలిసిన వైద్యులు ఎవరైతే ఉన్నారో వీటిని ఇచ్చేసేవారు. వారు ఏం చేసేవారంటే అక్కడ ఉన్న హెయిర్కి ఇంకెక్కువ తీసేసేవారు, బాగా ఎక్కువ తీసేసి దానికి కొంచెం రాపిడి చేసేవారు. రాపిడి చేసి ఈ యొక్క జమాల్ గోటాని దానిపైన పెట్టేవారు. ఇది పెట్టిన తర్వాత కొన్ని రోజులకు ఏమవుతుంది అనేసి అంటే పుండుగా మారిపోతుంది. పుండుగా మారిపోయి నీరు వస్తూ ఉంటుంది. అలా వచ్చి ఆ యొక్క పుండు రాలిపోయినప్పుడు అప్పుడు దానిలోకించి హెయిర్ బల్బ్ మళ్ళీ పుట్టుకొచ్చి మళ్ళీ కొత్త వెంట్రుకలు వస్తాయి. ఇలా వచ్చేటప్పుడు వీరు ఏం చేసుకోవాలి అనేసి అంటే ఆవు యొక్క గోమూత్రం ఉంటుంది. ఆవు యొక్క గోమూత్రాన్ని కంటిన్యూగా సేవిస్తే వాళ్ళకి కావాల్సిన మినరల్స్ దాని లోపల దొరుకుతాయి. ఇక ఆహార పదార్థాల లోపల ఆకుకూరలు మరియు వైటమిన్స్ ఎక్కువ ఉన్న పదార్థాలు అండ్ ఎండల కరెక్ట్గా ఉన్నారనుకోండి, ఈ యొక్క పేనుకొరుకుడు ప్రాబ్లం, దీన్ని ఇంగ్లీష్లో అలోపేషియా అని అంటారు, ఈ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు. ఇప్పుడు మనం గోమూత్రం అన్నారు కదా సార్ మీరు, అంటే మార్కెట్లో ఇప్పుడు చాలా ఉన్నాయి, మన గోమూత్రం చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి. అట్లా మీరు ప్రత్యేకించి దీని గురించి? ఈ ప్రశ్న చాలా బాగా అడిగారు. మార్కెట్లో చాలా ఉన్నాయి. అయితే వీరి దగ్గర ఏంటంటే గోమూత్రం ప్లెయిన్ ఉంటుంది. మా గోమూత్రం లోపల దీని లోపల ప్రతి వ్యాధికి ఒక రకమైనటువంటి మూలిక మరి దాని సబ్ మూలికలు కలుపుతాం అన్నట్టు. ఉదాహరణకు గోమూత్రాన్ని మేము తీసుకొని సోంపు, జీరా అండ్ ఏ రోగానికి సంబంధించిన ప్రాబ్లం ఉందో ఆ సంబంధించిన ఆ మూలికను ఆ యొక్క గోమూత్రంలో కలిపి దాన్ని వేడి చేస్తాము. అది డిజిటలైజేషన్ పద్ధతిలో చేసి బాష్పీకరణ చేసిన తర్వాత వచ్చే ఏదైతే బాష్పం వల్ల వచ్చే నీరు ఉందో ఆ నీరుని అర్క్ అంటాం మనం. ఈ అర్క్ని ఆ యొక్క రోగికి మనం ఇచ్చామనుకోండి, వారి యొక్క రోగాన్ని బట్టి మేము ఇక్కడ ఎంత ml ఇవ్వాలో మేము నిర్ధారిస్తాము యాజ్ ఎ గవ్య సిద్ధులుగా. ఎందుకంటే వారి యొక్క నాడిని చూస్తాము.
అది చూసిన తర్వాత వారు ఏం చేయాలంటే భోజనానికి గంట ముందు తీసుకొని దాంతోపాటు ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. అలా చేయడం వల్ల ఆ యొక్క గోమూత్రానికి సంబంధించిన ఎంతైతే లాభం ఉన్నదో మీకు పూర్తిగా అందుతుంది. ఈ విధంగా తీసుకుంటే హెయిర్, స్కిన్ను, కళ్ళు, శరీరం లోపల ఉన్న పార్ట్స్ అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తుంది. అంటే మనం త్రిదోషాలు అంటాం కదా, వీటిని బ్యాలెన్స్ చేయడానికి ఈ గోమూత్రం అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత వచ్చేసి హెయిర్కి సంబంధించేసి, స్కిన్కి సంబంధించేసి మీకు తేజస్సు పెరగాలి అని అంటే ముక్కులో, బొడ్డులో, ఏనస్లో ఈ 3 భాగాల లోపల నాసిక అనేసి దొరుకుతుంది మన దగ్గర. ఇది పంచగవ్య నాసిక. ఇది ఏం చేస్తుంది అనేసి అంటే 72,000 నాడులు ఏవైతున్నాయో, చిల్లర నాడులు ఏవైతున్నాయో ఆ నాడుల్ని లూబ్రికేట్ చేస్తుంది. అది చేయడం వల్ల ఏమవుతుందంటే నాడీ వ్యవస్థ యాక్టివేట్ అయిపోతుంది. హెయిర్కి సంబంధించిన ఫాలిక్యూల్స్ కూడా యాక్టివేట్ అయిపోతూ ఉంటాయి. మెయిన్గా హెయిర్ రాలిపోవడానికి మెయిన్ కారణం ఏంటి అని అంటే తగు మాత్రల్లో దానికి పోషక పదార్థాలు దొరకకపోవడం మెయిన్ కారణం. ఈ రోజుల లోపల ఎవరైతే చైనీస్ ఫుడ్ తింటారో ఆ చైనీస్ ఫుడ్ లోపల స్పెషల్గా ఏం తింటున్నారు మీరు? టేస్టెడ్ పౌడర్ ఉంటుంది మీకు. టేస్టెడ్ పౌడరు వేరే దేశాల లోపల అవి బ్యాండ్ అయిపోయింది. వేరే దేశాల్లో బ్యాండ్ అయిపోయింది, తింటలేరు. ఎందుకు? అది విషంగా పనిచేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఈ టేస్టెడ్ పౌడర్ అధికంగా తినడం వల్ల ఈ ఐబ్రోస్ ఆడవారి లోపల మొత్తం పలచబడిపోతున్నాయి, వెంట్రుకలు రాలిపోతున్నాయి. అంటే నోటికి తింటే రుచిగా ఉంటుంది చూసారా, వేపుళ్ళు, వేడి చేసిన నూనెను మళ్ళీ తినడము, చల్లారిపోయిన భోజనాన్ని మళ్ళీ వేడి చేసుకొని తినడము, ఇలా చేసుకునే వారి లోపల వెంట్రుకలు పలచబడిపోవడము, వెంట్రుకలు రాలిపోవడము అండ్ స్కిన్ పాలిపోవడము, మీన్స్ దాని లోపల తేజస్సు లేకపోవడము, డ్రై అయిపోవడము, డ్యామేజ్ అయిపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఇలా ఉన్నవారి హెయిర్ ఆటోమేటిక్లీ రాలిపోతాయి. మరి హెయిర్ ఆరోగ్యంగా ఉంది లేనిది మనం ఎలా తెలుసుకోవాలి? అప్పుడు ఏం చేయాలి అని అంటే మన తలలోపల ఉన్న ఒక హెయిర్ని తీసుకొని దాన్ని మన చేతితో గట్టిగా పట్టుకొని లాగాలి. లాగిన తర్వాత హెయిర్ రబ్బర్ బ్యాండ్ లాగా సాగి మళ్ళీ దగ్గరకు వచ్చింది అనుకోండి, ఆ హెయిర్ ఆరోగ్యంగా ఉందని అర్థం. అంటే మీరు బాగుంది మీ హెయిర్ అని అర్థం. లాగిన తర్వాత స్లోగా దగ్గర వస్తుంది అనుకోండి, ఆ హెయిర్ కొంచెం ప్రాబ్లంలో ఉంది అని అర్థం. అంటే డ్రై అవుతుంది అని అర్థం. హెయిర్ అలా లాగేసి అలా ఉంచే లోపలనే పుట్టుకొని ఎరిగింది అనుకోండి, ఆ హెయిర్ టోటలీ డ్రై అయిపోయింది. దానికి ఖచ్చితంగా కేరింగ్ తీసుకోవాలి, స్పా చేయాలి, నూనె పెట్టాలి, మసాజ్ చేయాలని అర్థం. ఇంకొన్ని హెయిర్ ఎలా ఉంటాయంటే అలా ముట్టినమో లేమో అలా తుంచుకుపోతాయి, అంటే విరిగిపోతాయి. అంటే ఇక అది దేనికి పనికిరాదు అన్నట్టు, అంటే టోటలీ బాగా డ్యామేజ్ అయిపోయిందని అర్థం. ఇంకొన్ని హెయిర్ ఎలా ఉంటాయని అంటే పట్టుకుంటే అదేదో దారంలా అనిపిస్తుంది మనకు, అంటే దాని టెక్స్చర్ బాగుంది అని అర్థం. ఇంకోటి పట్టుకున్నారనుకోండి నార్మల్గా ఉంటుంది. ఇంకో హెయిర్ పట్టుకుంటే సిల్క్ ఉంటుంది కదా, సిల్క్ దారం, అలాంటిది ఎవరికిలో ఉంటుంది? పుట్టిన పిల్లల్లో ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే మనకు ఒక లేడీ మనకు సమస్య అడిగిందో, నా వెంట్రుకలు చాలా పలచబడిపోతున్నాయండి, అసలు నాకు స్కాల్ప్ కనిపిస్తుందని చెప్పారు. వాళ్ళ దాని లోపల ఏంది అని అంటే తినే ఆహార పదార్థాల లోపల టాక్సిక్ పదార్థాలు ఎక్కువ రావడం వల్ల వచ్చే సమస్య అది. అండ్ దాంతోపాటు హెయిర్ పైన కాన్సన్ట్రేషన్ లేదు. కాన్సన్ట్రేషన్ తీసుకున్నా కానీ వారు ఈ చిట్కా చెప్పిందని వీరి చిట్కా వాడడము, ఇంకోటి చెప్పిందని ఇంకోటి చిట్కా వాడడము, టీవీలో మంచిగా యాడ్ కనిపించిందని అది వాడడము, ఇలాంటి అధికంగా చేయడం వల్ల వచ్చే సమస్యలు. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ప్రతి కంపెనీ ఏం చేస్తుందంటే దానిపైన డ్రై హెయిర్ కోసం షాంపూనా, నార్మల్ టు డ్రైకి షాంపూవా, లేకపోతే థిన్ హెయిర్కి షాంపూవా, దాన్ని మీరు చూస్ చేసుకోవాలి. ఇది చూస్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించేసి కండిషనర్ ఉంటుంది. కండిషనర్ ఎప్పుడు స్కాల్ప్ మీద పెట్టకూడదు, ఓన్లీ డ్రై హెయిర్కి మాత్రమే అప్లికేషన్ ఇవ్వాలి. తర్వాత వచ్చేసి ఏవైతే మనం ఆయిల్స్ తయారు చేస్తాం, ఇప్పుడు మేము పంచగవ్య హెయిర్ ఆయిల్ తయారు చేస్తాము. ఆ ఆయిల్ని ఏం చేస్తాము అని అంటే కుదుళ్ళ లోపల పెట్టి కుదుళ్ళకు మాత్రమే మసాజ్ చేయాలి ఫింగర్ టిప్స్తోని. చాలామంది ఏం చేస్తారంటే అలా కటింగ్ షాప్లలో అలా పెట్టి రుద్దుతూ ఉంటారు గట్టిగా. అలా ర్యాపిడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అప్పర్ షాఫ్ట్ అనేది అరిగిపోతుంది. అండ్ ఆ అధికమైన వేడి వల్ల హెయిర్ బల్బ్ అనేది లూజ్ అయిపోయేసి వెంట్రుకలు రాలిపోతూ ఉంటుంది. ఈ సమస్య మీరు చూడండి, ఎవరైతే అధికంగా కటింగ్ షాప్లలో మసాజ్ చేసేటప్పుడు వాడు ఏం చేస్తాడంటే పెట్టి రాస్తూనే ఉంటాడు, కొడుతూ ఉంటాడు, రాస్తూ ఉంటాడు. అది చేయడం వల్ల వాడి మాడ మొత్తం పల్చగైపోతూ ఉంటుంది. ఇంకొంతమంది ఏం చేస్తారంటే జస్ట్ ఇలా రాస్తూనే ఉంటారు, దానివల్ల రాలిపోతూ ఉంటుంది. ఇంకొంతమందికి వంశపారంపర్యంగా వాళ్ళ వంశంలో బాల్డ్ హెడ్ ఉన్నారనుకోండి, అలా వారికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే అలా రావద్దు అనేసి అంటే ముందు నుంచే మనము
కేరింగ్ తీసుకుంటూ ఉండాలి. ఇక వచ్చేసి శరీరం లోపల వైటమిన్స్ మినరల్స్ ఎప్పుడైతే తగ్గిపోతాయో ఆటోమేటిక్లీ హెయిర్ అనేది రాలిపోతుంది. దాని నుంచి మీరు అధిగమించడానికి మీకు ఆవు నుంచి మీకు వచ్చేటి చక్కటి పదార్థాలు ఏంటి అని అంటే ప్రకృతి ఇచ్చింది ఏంటిదంటే, 1 గోమూత్రము, 2 పాలు, తర్వాత వచ్చేసి మన నెయ్యి. నెయ్యి ఎందుకు? బాడీ లోపల లూబ్రికేషన్ కరెక్ట్ ఉండడానికి నెయ్యి అద్భుతంగా పనిచేస్తుంది. అంటే స్కిన్ తేజవంతంగా, స్కిన్తో పాటు హెయిర్ కూడా మృదువుగా స్మూత్గా ఉండడానికి పనిచేస్తుంది. తర్వాత వచ్చేసి మీరు ఏం చేయండి అంటే గోమూత్రాన్ని పొద్దున టైంలో తీసేసుకోండి. అండ్ తర్వాత పాలను కరెక్ట్గా రాత్రిపూట తీసుకున్నారనుకోండి, కావాల్సినంత హెయిర్ బలం దొరుకుతుంది. ఇలా మీరు చేసుకున్నారనుకోండి, హెయిర్ ఆరోగ్యంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. కేశ రక్షణ కోసం పంచగవ్యం ద్వారా ఎన్నో అద్భుతమైన సూచనలు, విశేషాలు ఎన్నో కూడా పిఎంసి ప్రేక్షకులకు వివరించారు. థ్యాంక్ యూ. ఇది నేటి ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరొక గెస్ట్తో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం.